మార్గదర్శికి సంబంధించి హైకోర్టు తెలంగాణ హైకోర్టులో జరుగుతున్నటువంటి విచారణ మొన్న ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి న్యాయవాది ఆ రోజున అందుబాటులో లేనని వాయిదా వేయమంటే వేసినటువంటిది నిన్న విచారణ జరిగింది. ఆర్బీఐ చట్ట నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి అక్రమంగా వేల కోట్లు వసూలు చేశారంటూ మార్గదర్శి ఫైనాన్సెస్ను ఉద్దేశించి తెలంగాణ హైకోర్టు గురువారం కీలక ఆసక్తికర వ్యాఖ్యలు చేసిందంటూ సాక్షి ఒకటి హైలైట్ చేసింది. ప్రజల నుంచి వసూలు చేసిన ఆ డిపాజిట్లను తాము వెనక్కి ఇచ్చేసామని పలుమార్లు చెప్పిన మార్గదర్శి ఫైనాన్సర్కి న్యాయస్థానం గట్టి కౌంటర్ ఇచ్చింది. డిపాజిట్లు వెనక్కి ఇచ్చేసారు సరే, అసలు ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేయడమే నిబంధనలకు విరుద్ధమని ఆర్బీఐ చెప్తుంది కదా. వసూలు చేసిన డిపాజిట్లను వెనక్కి ఇచ్చేయడం వేరు, చట్టవిరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేయడం వేరు. ఈ రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది. డిపాజిట్ల వసూలు చట్టవిరుద్ధంగా జరిగిందా లేదా, అలా వసూలు చేయడం నేరమా కాదా అన్నదే ముఖ్యం. కాబట్టి తుది విచారణ విషయాన్ని కూడా తెలుస్తామని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టు సమక్షంలో గతంలో ఉండవల్లి అరుణ్ కుమార్కి భౌతిక రూపంలో అందజేసిన డిపాజిట్ల వివరాలు పెన్ డ్రైవ్లో కూడా ఇవ్వాలని మార్గదర్శిని ఆదేశించింది. తాము పెన్ డ్రైవ్లో ఇవ్వాల్సిన అవసరం లేదని మార్గదర్శి వాదన తోసిపుచ్చింది. ఈ కేసులో కోర్టుకు సహకరించేందుకు ఉండవల్లికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిందని హైకోర్టు గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో ఆయన కోర్టుకు సరైన రీతిలో సహకరించాలంటే డిపాజిట్ల వివరాలను పెన్ డ్రైవ్లో ఇవ్వాల్సిన అవసరం ఉందండి. తద్వారా సాంకేతికత సాయంతో డిపాజిట్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి కోర్టుకు తగిన రీతిలో సహకరించేందుకు ఆస్కారం ఉంటుందండి. అయినా పెన్ డ్రైవ్ని ఇవ్వాలని చెప్తున్న సమాచారం కొత్తది కాదని, ఆ వివరాలను ఇప్పటికే భౌతికంగా ఉండవల్లికి అందజేశారని గుర్తు చేసింది. మార్గదర్శి పెన్ డ్రైవ్లో ఇచ్చే వివరాలను ఈ కేసు కోసం మినహా మరే రకంగానూ ఉపయోగించడానికి వీల్లేదని ఉండవల్లిని హైకోర్టు ఆదేశించింది. మార్గదర్శి ఫైనాన్స్ దాఖలు చేసిన వ్యాజ్యాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలను ఆదేశించింది. మార్గదర్శి ఆర్బీఐకి మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలను కోర్టు ముందుంచిన నేపథ్యంలో వాటి పూర్తి వివరాలతో అదనపు కౌంటర్ దాఖలు చేస్తామని ఆర్బీఐ సీనియర్ న్యాయవాది అభ్యర్థిని హైకోర్టు అనుమతించింది. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్బీఐ కౌంటర్లు దాఖలు చేయడం, వాటికి సమాధానం ఇవ్వడం లాంటి ప్రక్రియ అంతా డిసెంబర్ 20 కల్లా పూర్తి చేసి తీరాలని ఇరుపక్షాలను హైకోర్టు ఆదేశించింది. ఆ తేదీ తర్వాత దాఖలు చేసే ఏ డాక్యుమెంట్లను తీసుకోబోమని పేర్కొంటూ విచారణ 2025 జనవరి 3కి వాయిదా వేసింది. అదే రోజు వ్యాజ్యాలపై తుది విచారణ తేదీని ఖరారు చేస్తోంది. మార్గదర్శి ఫైనాన్సెస్ హెచ్యూఎఫ్ కర్తగా ఉన్న రామోజీరావు మరణించినందున ఆ స్థానంలో తనను కర్తగా చేర్చాలంటూ ఆయన కుమారుడు కిరణ్ దాఖలు చేసిన సబ్స్టిట్యూట్ పిటిషన్లను అనుమతిస్తున్నట్టు చెప్పింది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.